ఆంధ్రప్రదేశ్‌లో ఒక పవిత్ర క్షేత్రం ఉంది. అక్కడ ఓ దేవుడిని శాంతపరచడానికి 1000 బావులు తవ్వాల్సి వచ్చింది. మీరు వింటున్నది నిజం. ఆ దేవుడి ఉగ్రరూపం చూసి దేవతలకే భయం వేసింది. ఇప్పటికీ ఆ ప్రదేశం అక్కడే ఉంది. కానీ అక్కడి రహస్యం మాత్రం ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాలేదు. ఆ పవిత్ర క్షేత్రమే 1000 నూతుల కోన. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని చిన్నదాసరిపల్లెలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 1000 నూతుల కోనగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నరసింహస్వామి వారు హిరణ్యకశపుణ్ణి వధించి కొండ ప్రాంతమైన ఈ క్షేత్రానికి రావటం జరిగిందని చెబుతారు. అప్పుడు దేవతలంతా స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచడానికి 1000 నూతులను తవ్వి ఆ నీటితో అభిషేకం చేసి శాంతపరిచారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్‌ని ఫాలో అవ్వండి.